అధికారం కోసం ఆధిపత్యం కోసం రాజకీయం కత్తులు దూసింది. నడివీధుల్లో రక్తం పారిస్తోంది. రెండు కుటుంబాల మధ్య తరతరాల నుంచి రగులుతున్న పగ ప్రతీకారాలకు నాయకుల్ని నమ్ముకున్న అనుచరులు బలైపోతున్నారు. వేట కత్తులు, నాటు బాంబులు, పగలు, ప్రతీకారాలతో అద్దంకి నియోజకవర్గంలో ప్రశాంతత గాలికెగిరిపోతోంది. నియోజకవర్గాల విభజనకు ముందు మార్టూరు, విభజన తర్వాత అద్దంకి జిల్లాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలకు వేదికగా మారింది. తాజాగా నియోజకవర్గంలోని వేమవరం మరోసారి రక్తమోడింది. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో అద్దంకి ఒకటి. నిన్నటి వరకు వేర్వేరు పార్టీలో ఉన్న నాయకులు ఒకే పార్టీలోకి వచ్చారు. అయినా సరే నియోజకవర్గం మీద పెత్తనం నాదంటే నాదంటూ ఇద్దరు కత్తులు దూసుకున్నారు. నేతల మధ్య ఆధిపత్య పోరు కార్యకర్తలకి పాకింది. అద్దంకి నియోజకవర్గం పరిధిలోని వేమవరం గ్రామంలో రక్తం చెందింది. నిన్నటి వరకు ఒకదానితో ఒకటి తలపడిన రెండు కత్తుల్ని ఒకే ఒరలో పెట్టినా అవి రెండు తమ నైజాన్ని మార్చుకోలేకపోతున్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో రాజకీయాలు సాన మీద కత్తిలా ఎప్పుడెప్పుడా రక్తం రుచి చూద్దావా అన్నట్లుగా దూకుతున్నాయి. బల్లికురువు మండలం వేమవరం గ్రామంలో కరణం వర్సెస్ గొట్టిపాటి వర్గీయుల మధ్య పాత కక్షలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయులే పథకం ప్రకారం దాడి చేశారని కరణం గ్రూప్ ఆరోపిస్తోంది. ఈ జగన్ పార్టీని చూసి దుర్మార్గుడు గొట్టిపాటి రవికుమార్ వచ్చిన తర్వాత వాడు ఒక నపుంసకుడు జనాన్ని రెచ్చగొట్టి ఆ ఊళ్ళో చిన్న చిన్న గొడవల్ని అగ్రివేట్ చేయించి ఇప్పుడు ఇప్పటికీ చనిపోయి ఉన్నారు. కళ్ళల్లో కారం పుట్టేసి ధైర్యంగా అందరినీ వీళ్ళు గుర్తుపడతారు. వాడు ఒక 10 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టి ఏదో రకంగా వాడి పెత్తనం వచ్చిందని చెప్పని విరవీగతనంలో పోతా ఉన్నాడు. దీనికి మా పార్టీలో కూడా వాడు కూడా దీనికి మీద సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. వేమవరం గ్రామస్తులు రామకోటేశ్వరరావు, అంజయ్య పక్క గ్రామంలో పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు ఒక్కసారిగా దాడికి దిగారు. కళ్లల్లో కారం కొట్టి కర్రలు, కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా నరికారు. ఈ దాడిలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. 2 ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. గాయాల పాలైన మరికొందరిని చిలుకలూరుపేట ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందని చెబుతున్నారు స్థానికులు. ఆ నుంచి రాజుపాలెం దగ్గర నుంచి బయలుదేరంలోనే ఫంక్షన్ అయ్యి బయలుదేరంలోనే ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వచ్చింది. మళ్ళీ తర్వాత వాక్కడ బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వచ్చేటప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్లు 2 కావాలని ఇది 4 రోజుల క్రితం నుంచి ఈ 2 స్పీడ్ బ్రేకర్లు వేయటం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి బయట అసలు ఏమారానికి సంబంధం లేకుండా చాలా 4-5 సంవత్సరాల క్రితం ఊరు వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా ఒక పథకం ప్రకారం నేను ఊరికి రావడం జరిగింది. ఇక్కడికి నిన్నట్లో వచ్చేసారు. మొత్తం అది లోకడైతే వాళ్ళు ఊళ్ళో ఉండేవాళ్ళు కాదు, బయట ఉన్నారు. ఇక్కడ పొలాలు అమ్ముకొని వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు కూడా మొత్తం ఊళ్ళోకి రావడం జరిగింది. ఇక వాళ్ళందరూ కలిసి రాత్రి ఒక పథకం ప్రకారం ఇక్కడ కాపు కాసి స్పీడ్ బ్రేకర్లు వేశారు. బళ్ళు స్లోగా అవుతాయి, స్లో టైంలో చేయాలనే దానికి ఒక పథకం ప్రకారం చేశారు. ఇది ఈ గ్రామంలో 20 ఏళ్ల క్రితం రాజకీయ కక్షలు జరిగాయి. ఈ కేసులో ఒకరికి యావజ్జీవ శిక్ష పడింది. తర్వాత పరిస్థితులు చక్కబడిన 2014 ఎన్నికల్లో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. అప్పట్లో వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసిన వారు ఒకే పార్టీలో చేరినా గ్రామంలో పరిస్థితులు మారలేదు. పక్కా ప్లానింగ్ తోనే ప్రత్యర్థులు దాడి చేసి తమ వారిని చంపారని అంటున్నారు బాధితులు. ఒకే పార్టీకి చెందిన వారైనా కరణం గొట్టిపాటి ఇద్దరి మధ్య క్షణం పడదు. కారణం 2 కుటుంబాల మధ్య పాత కక్షలు ఉన్నాయి. దాదాపు 2.5 దశాబ్దాలుగా ఈ ఇద్దరి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గత 3 ఎన్నికల్లో తనపై గెలుస్తూ వచ్చిన గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరినా ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. అధినేత పదే చెబుతున్నా, హెచ్చరికలు చేస్తున్నా కింది స్థాయిలో పరిస్థితుల్ని చక్కదిద్దడంలో నేతలిద్దరూ విఫలమయ్యారు. ఇప్పుడు వేమవరంలో జరిగిన ఘటనతో నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఉద్రిక్తతలు పెంచింది. ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి, వాస్తవమే. అది కూడా నేను కాదన్నా. తర్వాత నర్సయ్య గారు, నాన్నగారు అందరూ కూడా సాన్నిహితంగా మెలుగుతూ ఉన్నారు. ఇతను వచ్చి కావాలని చిచ్చు పెట్టి వాళ్ళ కుటుంబాల్లో కూడా చిచ్చు పెట్టుకొని కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో సొంత కుటుంబంలోనే చిచ్చు పెట్టాడు. అది అతను మనస్తత్వం. ఆరోపణలు అంటే మీకు తెలియదే ఉంది. వాళ్ళ గురించి ఏ చిన్న సంఘటన వచ్చినా సరే వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి వ్యక్తిగతంగా మా దగ్గరికి మా మీద నింద చేసే ప్రయత్నం అనేది ఎప్పుడూ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ప్రక్రియ కానీ ఈ హత్య రాజకీయాలకు కానీ సంబంధించి కానీ నాకు ఏ విధమైన సంబంధం లేదు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా కూడా. వీళ్ళందరూ కూడా
కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడిన కార్యకర్తలు అందరూ, నాయకులు, కార్యకర్తలు, జెండాను మోసేవాళ్ళు, జెండాలు కట్టేవాళ్ళు, ఎవరన్నా జెండాను పీకేస్తే ఆదుకునే వాళ్ళు, అడ్డుకునే వాళ్ళు వీరు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాలు మోసి ఈరోజు కొత్తగా వచ్చిన వైఎస్ఆర్ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ విధంగా చేయటం అనేది నిజంగా ఒక ఆటుగా చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది చాలా దారుణం. అంటే ఇప్పుడు గ్రామాల్లో నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ నాతో పాటే తెలుగుదేశంలో వచ్చారు. ఇప్పుడు గడిచిన 10 రోజుల నుంచి ఇప్పటి నుంచి ఏదో చిన్న చిన్న మనస్పర్ధలతో చిన్న అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. గ్రామాల్లో చాలా చోట్ల చిన్న గొడవలు జరుగుతుంటాయి, మళ్ళీ కేసులు పెట్టుకుంటారు, మళ్ళీ సద్దుమణుగుతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఇట్లాంటి హత్యలు జరిగినప్పుడు మనం ఏం చేయాలి, ఏదైనా ఉంటే దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి. కానీ తీసుకొచ్చి పలానా వాళ్ళు చేపించారు, వీళ్ళు చేపించారు, వాళ్ళు చేపించారు మా మీద నిందేయటం ఏమాత్రం కూడా సమంజసం కాదు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రవి ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. గొట్టిపాటి టీడీపీలో చేరికను కరణం వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. కొంతమంది కేసుల నుంచి బయటపడేందుకు, ఆస్తుల్ని కాపాడుకునేందుకే పార్టీలో చేరుతున్నారంటూ రవి రాకపై విమర్శలు గుప్పించారు కరణం బలరాం. ఇద్దరి మధ్య ఘర్షణలు జరుగుతుండటంతో చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా జరిగిన గొడవలో కరణం వర్గీయులు చనిపోగా గొట్టిపాటి అనుచరులే చంపారంటోంది కరణం బ్యాచ్. కొత్తగా వచ్చిన వైఎస్ఆర్ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ విధంగా చేయటం అనేది నిజంగా ఒక ఆటుగా చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది చాలా దారుణం. ఎందుకంటే కాపుగాసి ఎదుర్కొనే దమ్ము లేక ఒక కొజ్జాల్లాగా కాపు కాసి వెళ్తున్న వారు ఇద్దరిని కళ్ళల్లో కారం జల్లి వాళ్ళ మీద 20 మంది 25 మంది ఒక దుశ్చర్యకి పాల్పడ్డారంటే అది నిజంగా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దమ్ము ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ రావాలి. అది లేని కొజ్జాలు చేసే పని ఇది. దానికి వాళ్ళ నాయకుడు ఒకడు గొట్టిపాటి రవి. కరణం వర్గీయుల ఆరోపణల్ని రవి ఖండిస్తున్నారు. అధినేత సూచనల ప్రకారం అందరితో కలిసిపోయేందుకు తాను ప్రయత్నిస్తున్నా కరణం వర్గం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించడం లేదనేది ఆయన ఆరోపణ. తాజా ఘటనలో తన ప్రమేయం లేదని, హత్య రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని చెబుతున్నారు. ఊరగా ఏది పెడితే అది మాట్లాడటం అనేది బంద్ అయ్యటం చాలా ఈజీగా ఉంటుంది. నేను ఎక్కడన్నా గ్రూపులు చేశానా, గ్రామాల్లో ఎక్కడన్నా హత్య రాజకీయాలు ప్రోత్సహించామా, ఎక్కడన్నా కనుక్కోండి, ఎంక్వైరీ చేయండి మీరు. మేము 10 మందిని కలుపుకొని మాట్లాడి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం. తెలుగుదేశంలో పార్టీకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలం పాటు మా మీద ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అవమానాలు పడినా సరే మేము ఓపికగా ఉంటుంది. ఎందుకంటే మనం పార్టీలోకి వచ్చింది ఎందుకంటే 10 మందికి సేవ చేసి 10 మందికి పనిచేసి మళ్ళీ రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించాలి, అలానే చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే కాంక్షతోటి మేమందరం ఇక్కడికి వచ్చాం, అభివృద్ధి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో వచ్చాం. ఇలాంటి రాజకీయాలు నేను ఎప్పుడు కూడా ప్రోత్సహించను. నా మీద ఎంక్వైరీ చేయండి, రేపు 4 రోజుల్లో పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. నాది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నా ప్రమేయం ఉంటే నేను శిక్షకైనా అర్హుణ్ణి. వేంవరంలో జరిగిన ఘటన చుట్టుపక్కల గ్రామాల్లో ఉద్రిక్తతలు పెంచింది. చాలా గ్రామాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండటంతో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నేతలు చొరవ తీసుకుంటే తప్ప పరిస్థితులు మారవంటున్నారు స్థానికులు.